లో తీసుకొచ్చి నగర విస్తరణ కోసం మేము ప్రణాళికలు చేస్తున్నాము. 10 సంవత్సరాలు మీరు ఏమీ చేయకపోను తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ప్రజలకు ఉపయోగం లేని ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్, కాళేశ్వరం చూపించి ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు? మేము కట్టిన మెట్రో, మేము కట్టిన ఔటర్ రింగ్ రోడ్, మేము తెచ్చిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, మేము తెచ్చిన ఐటీ కంపెనీలు, మేము తెచ్చిన ఫార్మా కంపెనీలు, చెన్నై నుంచి నేను అదే మాట్లాడుతున్నాం కదా, అప్పటి నుంచి అదే మొత్తుకుంటున్నాయన. మేము తెచ్చినాం అంటుండగా నేను తెచ్చినా అని మాత్రం అంటలేడు. మేము తెచ్చినాం మన దాంట్లో అసలు ఆ ఎయిర్పోర్ట్కే కావచ్చు, ఆ మెట్రో ట్రైన్కే కావచ్చు, ఆ త్రిపుర రింగ్ రోడ్కే కావచ్చు, అసలు ఇవన్నిటికీ రేవంత్ రెడ్డి గారికి సంబంధమే లేదు. జస్ట్ ఆ ముసుగును ఆయన దొడుక్కుండి ఇవాళ అంతే. ఆ కాంగ్రెస్ పార్టీ అనే కండువాని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది వాస్తవం, రైట్, ఓకే. ఆ కాంగ్రెస్ పార్టీ అనే ఆ తీసుకొచ్చిన కండువాని భుజం మీద కప్పుకొని అదొక ముసుగు దొడుక్కోనైనా ఇవాళ మేము తెచ్చినాం, మేము చేసింది ఏం లేదు, సొంతంగా చేసింది ఏం లేదు, సొంతంగా ఆయనకు సంబంధమే లేదు ఆ టాపిక్లా. అదే టాపిక్ని గుంజుకొచ్చి పెడుతుండ వల్ల. పోనీ మేము తెచ్చిన మన టాపిక్ తీసేసి నువ్వేం చేసినావో చెప్పు నాయన. అడిగేదంతా ఒకటే, ముఖ్యమంత్రి గారు 23 నెలల కాలంలో మీరేం చేసిరు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి? అదొక్కటి కరెక్ట్ చెప్పండి. మీరు చెప్పిన పథకాలను సరిగ్గా ఇచ్చిర్రా? ఓ రైతులను సరిగ్గా చూసిర్రా? నిరుద్యోగులను సరిగ్గా చూసిర్రా? సబ్బండ వర్గాలను మీరు ఆగమాగం చేసిరన్న మాట నిజం కాదా? మరి ఎవరికేం చేసిరో మీరు అది కూడా చెప్పండి, చేసిన పని కూడా చెప్పండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.